డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రామచంద్రాపురం ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్తో నామినేషన్ వేయించేందుకు భారీగా కార్ల ర్యాలీతో ఏలూరు బయలుదేరిన గౌరవ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ కార్ల ర్యాలీ రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి జెండా ఊపి కార్ల ర్యాలీను ప్రారంభించారు గౌరవనీయులు వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం. కార్ల ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న కూటమి నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా నినాదాలు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామంటూ పిలుపునిచ్చారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతుగా వేలాదిగా ఏలూరు కలెక్టరేట్కు బయలుదేరిన కూటమి నాయకులు, కార్యకర్తలు. మీరు ఇలా ఎదరకు వచ్చేది మధ్యలోకి వచ్చేస్తారు. ఇలాగంటే బైపాస్ చేస్తాం.
ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసున్న పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయం కోసం ఈరోజు ర్యాలీగా రామచంద్రపురం నియోజకవర్గం నుండి ఆయనకి మద్దతుగా అధిక సంఖ్యలో దాదాపు 100 కారులతోటి వేళ ఏలూరుకి ఆయన నామినేషన్ వేసే టైంకి ఆయన కాన్వాయ్ కూడా మేము బయలుదేరడం జరుగుతుంది. ఈ పట్టభద్రుల నియోజకవర్గం మీద పూర్తి అవగాహన ఉన్న పట్టభద్రుల మీద అవగాహన ఉన్న వ్యక్తి పేరాబత్తుల రాజశేఖర్ గారిని గెలిపించడం కోసం మన తెలుగుదేశం అందించిన పార్టీ వ్యక్తి ఆయనకి ఈరోజు నామినేషన్కి మేము అందరం అధిక సంఖ్యలో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఆల్రెడీ ముందుగా రాజశేఖర్ గారు మినిస్టర్ గారు కాన్వాయ్లో ఉన్నారు. ఆ కాన్వాయ్ని మేము కలుసుకుని అధిక సంఖ్యలో ఏలూరులో కలెక్టర్ ఆఫీస్లో ఈరోజు నామినేషన్ వేయటం జరుగుతుందండి. దానికి మద్దతుగా మేము అందరం అధిక సంఖ్యలో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ఇప్పుడు బయలుదేరుతున్నాం.